నార్మల్గా ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్తూ ఉంటారు. ఆ సమస్యల్లో ఒక బిల్డింగ్లో ఒక ఆవిడ బిల్డింగ్ పైనుంచి ఎవరో వాళ్ళ బిల్డింగ్ అమ్మాయి ఒక అమ్మాయి కింద పడిపోయిందంట. కింద పడిపోయిన తర్వాత మీరు కొబ్బరి నూనె డబ్బాకి పూజ చేసి ఐ డోంట్ నో విచ్ ఈస్ రైట్, ఆ నూనె తీసుకొచ్చి పుయ్యగానే ఆమె వెంటనే స్పృహ వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి, అంటే నిజంగా ఆయిల్ పూస్తే స్పృహ వచ్చింది అని చెప్పి ఆమె అక్కడ చెప్పడము, ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది అని మాట్లాడడము, ఈ విధమైన మాటలు వింటే ఇదే అన్న ఒక అనకూడదు నీచమైన స్థితికి వచ్చాను నేను. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటే లక్ష్మి, బైబుల్ మిషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది, ఒక డినామినేషన్ ఉంది క్రైస్తవ్యంలో. బైబుల్ మిషన్ అనేటువంటి సంస్థ ఉంది. దాన్ని దేవదాస్ అయ్య గారు ఒక ఆయన స్థాపించాడు. పాపం ఆయన చదువుకోవాలి, ఆయనకి అంత చదువు రాదు, ఆయన మొరటోడు. బైబుల్ గురించి అయినా తెలుసా? అరే చదువుకోకపోతే బైబిల్ గురించి ఎలా తెలుస్తుంది? అంటే స్థాపించారు అని చెప్పారు కదా, విని ఏమైనా అట్లా? ఇప్పుడు సంస్థను స్థాపిస్తున్న వాళ్ళంతా తెలిసే స్థాపిస్తున్నారా? వాళ్ళకున్న పాపులారిటీని బట్టి. ఎవడు ఏమి స్థాపించినా దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం కొదవలేదు. ఎవడు ఏమి స్థాపించినా సరే ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకు ఉండరే. ఒక జాతి పక్షులు ఒక గూటికి చేరతాయి, వీళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏదైతే స్థాపించాడో ఆ భావజాలం నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్తారు కదా. అలా ఈ బైబుల్ మిషన్ అనేటువంటి అది ఎప్పుడైతే స్థాపించబడిందో ఆయనకు బైబిల్ తెలియదు పాపం, ముసలాయన. ఆయన ఏదైతే ఊహించుకున్నాడో అదంతా తీసుకొచ్చి ఆ సంస్థలో పెట్టాడు. అలా ప్రార్థన నూనె అనేది క్లిక్ అయింది. ప్రార్థన నూనె అనేది అంతకుముందు లేదు. ఎప్పుడైతే బైబిల్ మిషన్ వచ్చిందో అప్పటి నుంచి ప్రేయర్ ఆయిల్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఏసు రక్తం అని పిలిచారు వాళ్ళు. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అనేటట్టుగా ఏసు రక్తం అని లేబుల్ అతికించారు. సంస్థను స్థాపించినోడే చదువు రాకపోతే దానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు అట్రాక్ట్ అవుతారు? చదువు రాని వాళ్ళే అట్రాక్ట్ అవుతారు కదా. చదువు రాని వాళ్ళకి లాజికల్ ఉండవు, ఇది ఎక్కడుంది బైబుల్ అని అడిగేది ఉండదు. వాళ్ళు బైబుల్ మోసుకుని వెళ్తారు తప్ప అందులో ఏముందో వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. అంటే ఎందుకు నూనెనే తీసుకొచ్చారు, పామాయిల్, పెట్రోల్, ఇంకేదో తీసుకురావచ్చు కదా? ఎందుకు అంటే బైబుల్లో ఒక ప్రవక్తని లేదా యాజకుడిని లేదా రాజుని లేదా ఒక రోగిని వీళ్ళని అభిషేకించేటప్పుడు నూనెను వాడారు. నూనె అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అది బైబిల్లో ఉంది. ఇది వేరే విషయం, మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనేదానికి నూనె అనేది సాదృశ్యం కాబట్టి ఒక యాజకుడిని, రాజుని, ప్రవక్తని అభిషేకించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి మీదకి వస్తున్నాడు, ఈ వ్యక్తి దేవునికి ప్రత్యేకమైన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, దేవుడికి డెడికేషన్ చేయబడ్డాడు అనేటువంటి కోణంలో నూనె పోసి రాజుగా అభిషేకించడం, నూనె పోసి యాజకుడిగా అభిషేకించడం, నూనె పోసి ప్రవక్తగా అభిషేకించడం జరిగింది. తర్వాత కాలంలో ఏమైందంటే ఒక వ్యక్తి రోగి అయ్యాడు అనుకోండి, రోగం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపంలో నుంచి వచ్చింది. ఏదేం తోటలో దేవుడు వద్దన్నటువంటి పనిని చేయడం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం దగ్గర కావాలంటే రోగం వచ్చింది శరీరానికి. రోగం అనేది ఏంటంటే మరణాన్ని కొంచెం స్పీడప్ చేసేది. కాబట్టి రోగం అనేది దేవుడు మానవుడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేశాడు. అయితే రోగం వచ్చింది పాపానికి కాబట్టి మరలా ఆ వ్యక్తిని దేవునికి ప్రతిష్ఠించడం, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతూ మరలా దేవుడికి డెడికేట్ చేయడం, రీడెడికేట్ చేయడం అనే దాన్ని ఏం చేశారు అంటే ఈ నూనె పోసి అభిషేకించడం, నూనె పోసి ఆ వ్యక్తిని మరలా దేవుడికి సపరేట్ చేయడం అనేటువంటిది బైబిల్లో చెప్పబడింది. మేము నదీ పుణ్యస్థానాల్లో స్నానాలు చేసిన దానికి దీనికి సంబంధం లేదు. అలా ఏంటంటే నూనె పోసి ప్రార్థన చేయడం అనేది బైబిల్లో ఉంది. ఎప్పుడు మొదటి శతాబ్దంలో, ఇప్పుడు కాదు, ఫస్ట్ సెంచరీలో. ఆ ఫస్ట్ సెంచరీలో చెప్పిన దాన్ని ఇక్కడ ఇది ఉంది కదా, నూనె పోసి ప్రార్థన చేయమని, దాన్ని పట్టుకొచ్చుకొని ఇక్కడ బైబిల్ మిషన్లో ఇంప్లిమెంట్ చేశారు. ఏసు రక్తం అనేటట్టు. అక్కడ నూనె, ఇక్కడ వీళ్ళు దీనికి ఎవరి పేరు పెట్టారు? ఏసు రక్తం అని పెట్టారు. అక్కడ వాళ్ళు పూసిన నూనె ఏంటి? ఒలివ నూనె. అక్కడ పోసినటువంటి నూనె ఒలివ నూనె. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? కొబ్బరి నూనెకి ఏసు రక్తం లేబుల్ అతికించారు. ఆయనకు చదువు రాదు, వీళ్ళకి చదువు రాదు. కాబట్టి గుడ్డెద్దు చేలోబడినట్టుగా ఏది నోటికి దొరికితే అది తినడమే. అది ఒక గుడ్డెద్దును చేలో వదిలిపెట్టామనుకో, ఏది నోటికి దొరికితే తినాల్సింది. అది ముళ్ళు కానీ, లేకపోతే కట్టి కానీ, లేకపోతే పేపర్ కానీ, గడ్డి కానీ, ఏదైనా తినాలి. ఎందుకని? కళ్ళు కనిపించవు. కాబట్టి ఒక చదువు రాని వ్యక్తి స్థాపించడం,
చదువురాని వ్యక్తులు అట్రాక్ట్ కావడం, ఆ కొబ్బరి నూనె మీద యేసు రక్తం అని అతికించుకోవడం, అలా బాగా క్లిక్ అయింది. నిజంగా చాలా మంది లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా నా సరౌండెడ్లో అని, తలనొప్పి అనిపించిన, జ్వరం అనిపించిన, ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం నేను ఒక మాట చెప్తాను. ఒక ఆవిడకి హార్ట్ అటాక్ చనిపోయింది. హార్ట్ అటాక్ చనిపోయింది. చనిపోతే పోస్ట్ మార్టంలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే మొత్తం ఆ వెయిన్స్ అన్ని, ఆ ఆర్టరీస్ అన్ని నూనెతో నిండిపోయి ఉన్నాయా, పేరుకుపోయాయి నూనెతో. ఏంట్రా ఎందుకురా అంటే తను ఈ ప్రేయర్ ఆయిల్ని తాగడం స్టార్ట్ చేసింది. అంటే ఆవిడ కడుపు సంబంధమైన జబ్బు ఉంది. ఓకే, కడుపు సంబంధమైన జబ్బు ఉంది. కాబట్టి ఈవిడ ఇలాంటి డినామినేషన్కి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారు, తలనొప్పి ఉంటే తల మీద పూసుకోండి, ఇలా బొట్టు ఓకే తల మీద పూసుకోండి, లేకపోతే కడుపులో నొప్పి ఉంటే కడుపులో తాగండి, ఓకే మీకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సిలువ గుర్తుతో ఇలా పూసుకోండి అనేటువంటి ఒక దరిద్రపు కొట్టు పద్ధతి చెప్పారు. ఈవిడ తెలియదు కదా, కాబట్టి కడుపులో నొప్పి ఎక్కువ అవుతుంది. నొప్పి అయిన ప్రతిసారి తాగడం, నొప్పి అయిన ప్రతిసారి తాగడం, నొప్పి అయిన ప్రతిసారి తాగి 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 తనకి చనిపోయింది. జబ్బుతో కాదు, ఇది తాగి తాగి హార్ట్ బ్లాక్ అయిపోయింది. ఆ నరాలు, ఆ వీన్స్ ఉంటాయి కదా, అవి బ్లాక్ అయిపోయాయి. అయ్యో, ఇప్పుడు వీళ్ళ మూర్ఖత్వమే కదా ఆమెను చంపింది. కేవలం మూర్ఖత్వమే, కేవలం మూర్ఖత్వమే. నేను చెప్తున్నా కదా, అసలు నూనె మీద ఏసు రక్తం ఏంటి నా తెలియగడతాను. అది నూనె, ఏసు రక్తం ఎందుకు అవుతుంది? అది యేసుప్రభు రక్తాన్ని చిందించి పాపాలు కడగడానికి. నూనెను ప్రార్థన చేసి నూనె పోయమని చెప్పాడు. అది కూడా ఎవరికి చెప్పాడు? సంఘ పెద్దలకి, పాస్టర్లకు చెప్పాడు, వాళ్ళు పోయాలని చెప్పాడు. కానీ ఈరోజు వీళ్ళు కొనుక్కుంటున్నారు. అదే దేవుడి దగ్గర ప్రసాదం ఏదైతే మేము తీసుకుంటామో అదే విధంగా స్వామివారికి, అదే యేసుప్రభుకి మేము ప్రేయర్ చేసాము, ఈ ఆయిల్ తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మాక్సిమం బైబిల్ ఉన్న ప్రతి దగ్గర. ఒక భ్రష్టత్వం, అది భ్రష్టత్వం. చెప్తున్నా కదా, ఇలాంటివే క్రైస్తవ్యాన్ని బయట వాళ్ళు చిన్న చూపు చూసేదానికి కారణం అవుతున్నాయి. ఇవి తప్పు, బైబిల్లో లేవు ఇవన్నీ. బైబిల్ చెప్పలేదు, క్రైస్తవం కాదు ఇదంతా. మనుషుల అజ్ఞానాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి, ఓకే మీకు ఇది కావాలి కదా తీసుకోండి, అలా తయారయ్యారు.